ఈ అల్లు అర్జున్ ఇష్యూలా మీది ఎవరిది తప్పు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు సినిమా చూడడానికి వచ్చారన్న. ఇప్పుడు అల్లు అర్జున్ది కూడా తప్పేం ఉండదు అందులో. అట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డిది అంటే అది అనుకోకుండా జరిగిపోయింది. దానికి ఎవరు బాధ్యులు గారు. అల్లు అర్జున్ కూడా ఏదో కావాలని ఆయన ఏదో చేపించినట్టు కాదు. అట్లా అని చెప్పేసి అయినందుకు సీఎం కూడా సైలెంట్గా ఉండలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా చట్టం కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. అట్లా అని చెప్పేసి అల్లు అర్జున్ని తప్పనలేము. ఆయన ఫస్ట్ రోజు ఇప్పుడు మన థియేటర్ కూడా ఎందుకు వచ్చిందంటే ఒక పెద్ద అచీవ్మెంట్ చేస్తున్నాం మనం అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఫుల్ డిసైడ్ అయి ఉన్నారు. సో దాన్ని ఏంటంటే కళ్ళారా చూసి ఆయన కన్విందు కోసం ఇట్లా కళ్ళారా చూసి ఫ్యాన్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా దాన్ని బట్టి ఆయన రియాక్షన్ ఏంది కొంచెం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చిండు ఆయన. అంటే ఆ ఉద్దేశంతో వచ్చింది తప్ప ఎవరికో ఏదో అవుతుంది నా వల్ల ఎవరికో ఏదో అవ్వాలన్న ఉద్దేశం ఆయన కూడా లేదు. కానీ అన్ఫార్చునేట్లీ అది అట్లా అయిపోయింది కంప్లీట్గా. ఇక దానికి అయినందుకు తను ఏం చేయాలి వాళ్ళకి ఏమేమి చేయాలనేది చేసిండు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ రెస్పాండ్ అయ్యేది ఉండే అల్లు అర్జున్ వాళ్ళకి. ఏదో పైసలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నట్టు కాకుండా అట్లా కాకుండా ఇంకేమన్నా ఇచ్చేది ఉండవు. ఒక పరామర్శించడానికన్నా వాళ్ళు ఆయన వెళ్ళాల్సింది. ఇప్పుడు అల్లు అర్జున్ జస్ట్ ఒక 6 hours 7 hours జైల్లో ఉన్నందుకు ఇంతమంది పోయారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మెయిన్ పాయింట్ అది ఒకటే అనిపిస్తున్నది. ఇక్కడ మనిషి చనిపోతే పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు. జస్ట్ ఒక 5-6 గంటలు ఆయన జైల్లో ఉన్నందుకు ఇంతనం పోతున్నారు. మరి అదే అక్కడికే వెళ్ళి మాట్లాడడానికి ఇంతమంది ఏమైనారు వీళ్ళకి. సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి చిన్నగా ఏదన్నా అయితే ఇంతమంది వస్తారు. మరి వాళ్ళ సినిమా చూడడానికి వచ్చిన జనాలకు వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళని పట్టించుకోవడానికి కూడా ఎవ్వరు లేరు అని చెప్పేసి గవర్నమెంట్ అనేది వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నది. అల్లు అర్జున్ ఈయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో నేను అసలు థియేటర్కే రాలేదు వచ్చినవాడు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ జనాలు అందరూ చూసారు అది. సో అల్లు అర్జున్ కూడా అది ఒక్క మాటలో దొరికిపోయింది అనేది నా ఒపీనియన్ అన్న. ఇప్పుడు మన అల్లు అర్జున్ మీద రాజకీయ కక్ష జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఇంటెన్షనల్గా అయితే చేస్తలేరని నా ఒపీనియన్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకు ఏమో ఉండేనేమో రేవంత్ రెడ్డి పైన వాళ్ళకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి అది ఇది. బట్ ఇతను ఏంటంటే ఒక ఛాన్స్ అనేది నాకు దొరికి ఉండొచ్చు మేబీ. కాకపోతే అది పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డికి ఒక పాయింట్ ఉంది. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి వాళ్ళని అడగడానికి ఒక పాయింట్ ఉంది. అదైతే కరెక్టే. ఇక పర్సనల్గా ఏముంది అనేది అది పక్కన పెట్టేద్దాం, దాంతో పని లేదు. ఇప్పుడు ఏ పాయింట్ లేకుండా మాట్లాడి ఏదో నేను చెయ్యాలి వాళ్ళని అని చెప్పేస్తే అది మనం పాయింట్అవుట్ చేసి చేసినట్టు. బట్ ఇక్కడ అదేం లేదు. రేవంత్ రెడ్డికి పాయింట్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇతనినే డిఫెండ్ చేసుకోవాలి ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళని డిఫెండ్ చేసుకొని ఇప్పుడు ఏదో 25 lakhs ఒక ప్రాణానికి 25 lakhs అనేది చాలా అసలు మ్యాటర్ చాలా చిన్న విషయం అది. అక్కడ పైసలు ప్రాణం అనేది ఒకటి కాదు. సో వాళ్ళకి ఇంకొంచెం గట్టిగా రెస్పాండ్ అయ్యి ఇంకొంచెం కేర్ చేసుకుంటే బాగుంటుండేదేమో అని నా ఒపీనియన్. దాడి జరిగింది కదా అల్లు అర్జున్ ఇంటి మీద, అదైతే తప్పన్న. ఇప్పుడు అల్లు అర్జున్ చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో చెప్పిండు. సో ఇది కూడా వాళ్ళు చేతిలోకి తీసుకోకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే అంటే లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతూ వెళ్తే బాగుండేదేమో. ఇప్పుడు ఏదో అతను ఏదో రాలేడు వీళ్ళు ఏదో ఇంటికి దాడి చేస్తారు అది తప్పు. సరే అల్లు అర్జున్ సైడ్ నుంచి కొంచెం తప్పు ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి వీళ్ళు కూడా ఇంటి పైన దాడి చేయడం అది 100% అది కూడా తప్పే. సో ఏదున్నా సరే లీగల్గా వెళ్ళి వాళ్ళు చనిపోయినందుకు వాళ్ళు అసలే బాధలో ఉన్నారు. 2 కుటుంబాలు చాలా బాధలు ఉన్నారు. ఈ టైంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను వాళ్ళ పైన దాడి చేస్తా వీళ్ళ పైన దాడి చేస్తా అంటే అది తెలివి తక్కువ పని అదంతా. సో వాళ్ళకు చనిపోయినందుకు వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా కొంచెం నష్టపరిహారం అలాంటిది వాళ్ళ లైఫ్ కొంచెం చూసుకోవడం 2 ఫ్యామిలీస్ని చూసుకోవడం ఇదైతే కొంచెం బెటర్ అన్న. చెప్పండి, అల్లు అర్జున్ ఇష్యూలో ఎవరి తప్పు అనుకుంటున్నారు? తప్పు అంటే తప్పని ఇద్దరిది చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ ఏముందనంటే ఆల్రెడీ మేము వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని వాళ్ళు అంటున్నారు. మేము అసలు మీకు పర్మిషన్ ఇవ్వలేదు, హీరోయిన్ రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు. ఈ అల్లు అర్జున్ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వచ్చామని వాళ్ళు అంటున్నారు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడండి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడే రైట్ ఉండొచ్చేమో. ఎందుకంటే ఈయనకు సపరేట్గా ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే అల్లు అర్జున్ సపరేట్గా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో ఆయనకి తెలియదు, ఆయనకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అందిందో అందలేదో తెలియదు. ఆయన డైరెక్ట్ వచ్చేసిండు. వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల వర్షన్ ఎట్లుందంటే తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందని లోపలికి వచ్చి అల్లు అర్జున్కి చెప్పిరంట. చెప్పిన తర్వాత నేను సినిమా అయిపోయినాకనే వెళ్తాను అంత నేను పట్టించుకోను అని అన్నాడంట. అది పోలీసుల వర్షన్. ఇప్పుడు తప్పు ఎవరిదంటే ఏం చెప్పలేము. అభిమానులేమో మా హీరో తప్పు లేదని వాళ్ళు అంటున్నారు. నార్మల్ పీపుల్ ఏమో గవర్నమెంట్ ఇదేం తప్పు లేదు అల్లు అర్జున్ ఇదే తప్పని కొందరు అంటున్నారు. ఇప్పుడు కామెంట్స్ చూసినా ఏది చూసినా సరే
ఇటువైపు అటువైపు ఇద్దరు వైపు ఉన్నారు. తప్పెవరిదంటే చెప్పలేము అట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ మీద రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? రాజకీయ కుట్ర అనేది లేదు. ఎందుకంటే అల్లు అర్జున్కి పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ పార్టీ నేతనే. అల్లు అర్జున్ వాళ్ళ మేనమామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేతనే. రేవంత్ రెడ్డి ఆయనని కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాడు. పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆయన పార్టీలో ఉన్నప్పటి నుంచి, రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసు, చిరంజీవి ఫ్యామిలీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మీద కుట్ర చేయాల్సిన అవసరం ఈయనకి లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కుట్ర అనేది లేదు, నాకు తెలిసి అయితే కనిపించట్లేదు. కుట్ర అనేది ఏం లేదు. ఈ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ అంటారు? ఇది తప్పు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆయన చనిపోయిన కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తానని చెప్పిండు. అది చాలకపోతే అడగాలి, ఇంకా నష్టపరిహారం ఇంకా ఎక్కువ పెంచుతాని ఈయన సభాముఖంగా చెప్పాలి, మీడియా ముఖంగా చెప్పాలి. అది చెప్తాడో చెప్పడో అది ఆయన డెసిషన్. లేకపోతే ఈ కుటుంబం కొంచెం అడగడమో లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్తో అడిగించడమో చేయాలి. వీళ్ళు జేఏసీ వాళ్ళు కదా, ఓయూజేఏసీ వాళ్ళు ఇంటికి వెళ్ళి పూలకుండీలు వలగొట్టి 5-6 అరెస్ట్ చేశారు, పలగొట్టి మొత్తం నానా రచ్చ చేశారు. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో, టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకడు. ఆయన ఇంటికి అట్లా వెళ్ళి పూలకుండీలు వలగొట్టడం ముమ్మాటికి అది మాత్రం తప్పే. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా వచ్చింది వాళ్ళకి, ఈరోజు పొద్దున బెయిల్ కూడా వచ్చిందంట. కానీ ఇది మాత్రం ఓవరే. అది సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేసిండు కదా, చట్టపరంగా చర్యలు జరుగుతూనే ఉంటాయి, ఇట్లా వాళ్ళ మీదకి ఇంటి మీదకి దాడి చేయడం కానీ ఇలాంటివి కానీ చేయొద్దని ఆయన చెప్పిండు. వాళ్ళ డీజీపీ ఏసీపీ వాళ్ళకు కూడా ఆయన చెప్పేసిండు, అఫీషియల్గా కూడా చెప్పేసిండు. అట్లా చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు ఉంటాయని ఆయన చెప్పిండు. తర్వాత ఈ కేసుకు సంబంధం లేని పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు, అట్లా కూడా మాట్లాడొద్దని కూడా చెప్పిండు ఆయన. ఏసీపీ సస్పెండెడ్ ఏసీపీ అని విష్ణుమూర్తి అని. ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు కాకుండా కూడా బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ కేసులో ఉన్న పోలీసులు మాటలు మాత్రమే తీసుకోవాలి, అక్కడున్న పోలీసులు మాత్రమే వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. బయట ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ మీద అగెనిస్ట్గా చేస్తున్నారు, అది చేయడం కూడా తప్పే అని చెప్పిండు. అది కూడా కరెక్టే. సో రెండు వైపులా చూసుకుంటే ఆయన అల్లు అర్జున్ పూర్తిగా తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా లేదా తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకున్న తర్వాతకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ దేవర ఫంక్షన్ అప్పుడు అనుకుంటా, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అనుకుంటా, పర్మిషన్ దక్కకపోతే జూనియర్ ఎన్టీఆర్ మొత్తం క్యాన్సిల్ చేసేసుకున్నాడు, షోనే క్యాన్సిల్ చేసేసుకున్నాడు. క్రౌడ్ అదంతా దాని ఇష్యూస్ వస్తాయని పర్మిషన్ ఇవ్వలేదని క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అట్లా అల్లు అర్జున్ కూడా చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. థియేటర్ ఏమన్నా తప్పు ఉందంటారా? థియేటర్ అంటే సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల జరిగింది. థియేటర్ యాజమాన్యంది తప్పే. ఎందుకంటే పోలీసులు వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. మేము సంధ్య థియేటర్ వాళ్ళకు చెప్పేసినాం ఆల్రెడీ, హీరోయిన్ రావద్దు, క్రౌడ్ ఎక్కువ వస్తారు, పెద్ద సినిమా కాబట్టి దీనికి హైప్ ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ వస్తారని చెప్పారు వారు ఆల్రెడీ. చెప్పేసరికి వాళ్ళు హీరో వస్తే ఇంకా మాకు హైప్ వస్తుంది, థియేటరు మొత్తం ఇంకా ఇండియా వైడ్గా మాకు మంచి పేరు వస్తుందని వాళ్ళు ఆ ఉద్దేశంతో అనుకున్నారేమో. కాకపోతే వాళ్ళు చేసిన తప్పది. అల్లు అర్జున్కి ఇంటిమేషన్ ఇవ్వాలి ఫస్ట్, మాకు పోలీస్ నుంచి మాకు ఇది రాలేదు కాబట్టి హీరోయిన్ రావద్దు అని వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా మరి మధ్యలో మిస్ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందో, మిస్కమ్యూనికేషన్ ఏం జరిగిందో తెలియదు. ఆయన వచ్చేసిండు డైరెక్ట్. వచ్చిన తర్వాత ఇది జరిగిపోయింది. ఒకవేళ ఇష్యూ ఏం జరగకపోతే థియేటర్కి యాజమాన్యానికి మంచి పేరు వచ్చేది. ఈ ఇష్యూ జరిగింది కాబట్టి థియేటర్ యాజమాన్యం వాళ్ళకి షోకాజ్ నోటీసులు వచ్చినాయి, థియేటర్ మూసేస్తామంటున్నారు, ఇంకా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు వివరణ ఇవ్వాలి, థియేటర్ వాళ్ళు పోలీసు వాళ్ళకి వివరణ ఇవ్వాలి ఇప్పుడు. సో థియేటర్ వాళ్ళది కొంచెం తప్పే ఉందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఈ న్యూస్ని బట్టి తెలిసింది నాకు అది. आप बोलिए अल्लू अर्जुन का इश्यू में गलत किसका है? मेरे पॉइंट ऑफ व्यू आई डोंट थिंक सो कि अल्लू अर्जुन का उसमें कुछ भी मिस्टेक है. दैट्स हर जॉब कि उसको मूवीज़ बनाना है. अगर कोई मूवी हिट हो रही है और उसको देखने के लिए इतना क्राउड इकट्ठा हो रहा है तो उसमें उसका कुछ फॉल्ट नहीं है. इट्स लव है, वो लोग उसको प्यार करते हैं इसलिए उनको देखने के लिए जाते हैं थिएटर में. बट इट्स नॉट हिज फॉल्ट कि उसका कुछ मिस्टेक है उसमें. दैट वो जो भी अभी हो रहा है उसके घर में पत्थर वत्थर फेंका जा रहा है, वो सब आई डोंट थिंक सो इट्स राइट. वो करेक्ट नहीं है माई पॉइंट ऑफ व्यू. थिएटर मैनेजमेंट कुछ करना था ना. हाँ, वो उन्हीं लोग का फॉल्ट है. उनको कुछ सिक्योरिटी सिस्टम अच्छा रखना चाहिए था. दैट्स व्हाट. वो पूरा प्रोटेस्ट उनके अगेंस्ट होना चाहिए, अल्लू अर्जुन के अगेंस्ट नहीं होना चाहिए. उनको कुछ अच्छा सिक्योरिटी सिस्टम रखना था जिससे वो हादसा ना होता. दैट्स ऑल. और पॉलिटिक्स में कुछ हो रहा है क्या उसमें उनका ऊपर, इसका अल्लू अर्जुन का ऊपर? हाँ,
आई डोंट थिंक सो पॉलिटिक्स या हो सकता है क्योंकि लोग तो उनको इतना प्यार करते हैं तो वो तो उनके खिलाफ उतना नहीं जाएंगे, शायद पॉलिटिक्स ही होगा, माइट हैपन। या థ్యాంక్ యూ सो मच। చెప్పండి ఎవరిది తప్పు అనుకుంటున్నారు మీరు? అంటే తప్పు అల్లు అర్జున్ అయితే కాదన్న, ఎందుకంటే ఆయనే అంటే అంటే ఘటన ఆయన జరగగానే 25 lakhs ఇస్తని చెప్పిండు. అది గిట్ట ఓకే అయిపోయింది, కానీ ఏంటంటే ఆయన పేరు చెప్పలేదని ఒక ఇంటర్వ్యూలో ఆయన పగబట్టి చేసింది అది మొత్తం అటాక్. నిన్న గిట్ట అటాక్ అయింది, వాళ్ళంతా ఊయి వాళ్ళు తెలిసిన వాళ్ళంతా. రేవంత్ రెడ్డి తప్పను. ఇప్పుడు ఆ దాడి జరిగింది కదా రోహిత్ మన అల్లు అర్జున్ ఇంటి మీద, అది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే మళ్ళీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిండుగా, దాంట్లో కొన్ని అంటే వేరే వాళ్ళు అంటే చనిపోతే మనీ ఇవ్వలేదు, దాని గురించి చెప్పేసరికి నాకు మళ్ళీ రియాక్ట్ అయింది. ఇప్పుడు థియేటర్ వాళ్ళది కూడా ఏమన్నా తప్పు ఉందనుకుంటున్నారా మీరు? ఎట్లా అనుకుంటున్నారు? అలా తప్పలేదన్న, ఆల్మోస్ట్ పబ్లిక్ వస్తుంటారు. సంజయ్ థియేటర్ అంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ పెద్ద థియేటర్ కాబట్టి వస్తూనే ఉంటారు, కానీ పోలీసు వల్ల జాగ్రత్త లేకపోవడం వల్ల జరిగిందన్న. ఇప్పుడు అల్లు అర్జున్ మీద కక్ష కడుతున్నారు అనుకుంటారా మీరు మీ దృష్టిలో? మ్యాక్సిమం రేవంత్ రెడ్డి కచ్చ కట్టినాను ఆల్మోస్ట్ దీని గురించి. మీరు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు అల్లు అర్జున్కి ఫేవర్? అల్లు అర్జున్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఆయన ఇలా ఇండియాలో ఒక ఫేమస్ హీరో అన్న ప్రజెంట్. ఇప్పుడు తన సినిమా హై లెవెల్ కావడం వల్ల, పేరు రావడం వల్ల, తన అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు గిట్ట వచ్చింది అన్న. దానివల్ల తను కొంచెం స్టాచ్యూ కానీ ఆయన ట్రోలింగ్ వల్ల తగ్గిపోతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమైనా తొక్కేసే అవకాశం ఉందనుకుంటారా మీరు దృష్టిలో? ఇట్లా ఏమన్నా లేదన్న, ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ చేసిండు. ఈజ్ ఏ టాప్ హీరో, తనని ఎవరు తొక్కలేరన్న. కాకపోతే నెగిటివ్ అండ్ ట్రోల్స్ వల్ల తగ్గిపోతుంది. మనోళ్ళే అందరూ నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి తగ్గిపోతున్నాను అంత. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఏమైనా ఆల్మోస్ట్ చేసేసిలా 25 lakhs ఇస్తున్నారు, కాంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువు గిట్ట చూపిస్తున్నారు, డైరెక్టర్ కానీ అల్లు అర్జున్ కానీ ఇస్తున్నాడు. గిట్ట వాళ్ళు అంతా పొలిటిషియన్ వల్లనే ఆల్మోస్ట్. చెప్పండి అన్న, అల్లు అర్జున్ విషయం నడుస్తుంది కదా, మీ దృష్టిలో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? నాకు తెలిసి అల్లు అర్జున్ మరి సపరేట్ కార్లు వేసుకొచ్చారు. కొడుకు సపరేట్ కార్ అంట, తండ్రికి సపరేట్ కార్ అంట. అవి అందరూ కార్లు వచ్చేస్తే తప్పు కాకపోతుంది, కానీ ఇలా తప్పే. కానీ వాళ్ళ అమ్మ అన్యాయంగా చచ్చిపోయింది కదా, పాపం చాలా బాధ అనిపిస్తుంది ఆమె కోసం. కానీ అల్లు అర్జునే తప్పు. కానీ సపరేట్ 4 కార్లు వేసుకొని వచ్చారు వాళ్ళు. ఒకటే కార్లో వచ్చింటే అంత రష్ కాకపోతుండే, మెట్లకపోతుండే, అట్లా కాకపోతుండే. రష్మిక వచ్చింది కాబట్టి అలా కూడా దానికి అల్లు అర్జున్ తప్పే. కానీ కొంచెం 50-50 ఉందన్న, చెప్పలేము. మాల తప్పు ఉంది 50-50. తల్లి కొడుకు ఎందుకు వేరో తెలియదు, అక్కడికి ఈయనది కూడా 50-50 తప్పు ఉంది. 50-50 ఉంది తప్పు. థియేటర్ వాళ్ళది కూడా ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? థియేటర్ అంటే వాళ్ళది కూడా ఉన్నట్టేనా? అది తప్పు ఉంటే థియేటర్ ఖచ్చితంగా తప్పు ఉంటుంది. వాళ్ళు ముందే అనౌన్స్ చేసి పెట్టుకుని ఉండాలి, ఇట్లా ఉండాలి, పోలీసు వాళ్ళని పిలుచుకోవాలి. పోలీసులు కూడా తప్పు ఉంది, అల్లుని తప్పు ఉంది, తల్లి కొడుకు తప్పు ఉంది. తల్లిదండ్రులకు తప్పు ఎందుకంటే వాళ్ళు అవసరం వాళ్ళ గోడికి, పాపం అన్యాయంగా ఇప్పుడు బద్నామం అవుతారు వీళ్ళు. దానికి ఇప్పుడు అల్లు అర్జునే తప్పనా? అల్లు అర్జునే తప్పు ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిరే కొంతమంది పోయి, దాని మీద మీరు ఏమంటారు? అది తప్పనా? చేయదు అట్లా. ఏమంటే పోలీసులు చూసుకుంటారు, కానీ అట్లా దాడి చేయదు. అట్లా ఏమంటే పోలీసులు చూసుకుంటారు, అట్లా దాడి చేసి కూడా తప్పు. అట్లా పోదు కూడా, అట్లా పోదు ఇంటి మీదకి అసలు. ఇంకోటి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీ దృష్టిలో? అల్లు అర్జున్ వచ్చేసి చనిపోయిన కుటుంబానికి ఏం చేసిండు, హాస్పిటల్ ఖర్చు పెట్టిండు. హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నాంట. కొంచెం ఏమైనా ఇస్తే వాళ్ళకు కూడా సాయం ఉన్నట్టు ఉంటుంది. 20 లక్షల సాయం ఇస్తాను. వాళ్ళ కొడుకు కూడా కొంచెం చదివే కాడ కొంచెం సాయం చేస్తే వాళ్ళకి బతుకులు ఉంటాయి. ఎందుకంటే మమ్మీ లేదు కానీ చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది. ఇప్పుడు అలా తొక్కులాట చచ్చిపోయింది, అన్యాయంగా చచ్చిపోయింది. ఇప్పుడు రాజకీయ కక్ష ఏమైనా ఉందనుకుంటున్నారా మీ దృష్టిలో ఆయన మీద? ఏం లేదన్న, రాజకీయ కక్ష ఏం లేదు, అట్లా ఏం లేదు. అంత లీగల్గానే జరుగుతుంది. లీగల్గా జరుగుతుంది, అంతా లీగల్గా జరుగుతుంది.